హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వాయిస్ ఓవర్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. మేమైతే హైదరాబాద్ ఫంక్షన్ పని మీద వెళ్ళడం జరిగింది. సో 2 days హాలిడేస్ మాకు లక్కీగా కలిసి రావడంతో మేమైతే ఏమనుకున్నామంటే యాదగిరిగుట్ట, సురేంద్రపురి అండ్ స్వర్ణగిరి ఒకేసారి చూసేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వెహికల్ మాట్లాడుకొని అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫస్ట్ సురేంద్రపురి వెళ్ళామన్నమాట. ఇదైతే చెప్పడానికి మాటలు సరిపోవు, అంత అంటే అంత బాగుంది. చిన్న పిల్లలకి మన యొక్క పురాణాల గురించి చూపించాలి, వాళ్ళకి క్లియర్గా చెప్పాలి అంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. పిల్లలకే కాదు, సో మనకి కూడా తెలియని చాలా విషయాలు అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి తెలియనటువంటి పురాణాలలో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కళ్ళకు కట్టినట్లుగా విగ్రహాల రూపంలో అయితే చూపించారు. అందులో మహాభారతము, రామాయణము, హనుమంతుడి యొక్క చరిత్ర, ఇంకా మొత్తం అన్ని సమ్మక్క సారక్క వాళ్ళ జాతర గురించి ప్రతి ఒక్క డీటెయిల్ ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ. సో అందరూ తప్పకుండా చూడాల్సిన ప్లేసు. జస్ట్ మేమైతే ఈ వీడియోలో జస్ట్ ఇంట్రడక్షన్ అంటే సురేంద్రపురి అవుట్స్కట్స్ చూపిస్తున్నాను. జస్ట్ లోపల చిన్న టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ వరకు చూపిస్తున్నాను. లోపల సురేంద్రపురి లోపల అంటే ఏమంటారు, లోకాలు ఉంటాయి కదా, నాగలోకము, అవన్నీ చాలా లోకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చూపించారు. పాతాళ లోకం అని చెప్పేసి చాలా ఉంటాయి కదా, అవన్నీ చూపించారు. ప్రతి ఒక్క డీటెయిల్ నేనే మర్చిపోయాను. ఇన్ని ఉన్నాయా మన పురాణాలు అని చెప్పేసి నాకే షాకింగ్గా ఉంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి నిజంగా. చాలా ఓపికతో మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ వరకు ఈ ఒక్క ప్లేస్ని అయితే మిస్ అవ్వకుండా చూడవచ్చు. అన్నీ అంటే ప్లానింగ్ చేసుకుని వెళ్తే ఒక హాఫ్ డే మొత్తం ఈ ఒక్క ప్లేస్ని చూసుకోవచ్చు. అంత బాగుంది. అసలుకి ఎలా కన్స్ట్రక్షన్ చేశారో కానీ తెలియదు, కానీ ఆ ప్లానింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట. సో తప్పకుండా విజిట్ చేయండి, పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. పిల్లలు, పెద్దోళ్ళు, ముసలి వాళ్ళు అంటే ఓల్డ్ పీపుల్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ పురాణాల గురించి కొద్ది గొప్ప తెలుసుంటుంది కాబట్టి సో వాళ్ళు మళ్ళీ రివైండ్ చేసుకొని వాళ్ళకి కట్టినట్టు చాలా బాగా ఆనందిస్తారు. వాళ్ళకి ఒక బెస్ట్ ప్లేస్ చూపించినట్టయితే అనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మహాభారతం దానికి సంబంధించింది, రామాయణానికి సంబంధించింది, హనుమంతుడికి సంబంధించింది ప్రతి ఒక్కటి మీకు వీడియో రూపంలో చూపిస్తూ ఉంటాను. తప్పకుండా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ పురాణ చరిత్రలన్నీ వాళ్ళు విగ్రహాల రూపంలో ఎలా చేసి ఆ హిస్టరీ మొత్తాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను చూపిస్తాను. తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.